కత్తి పట్టినవాడు ఆ కత్తికే బల్లవక తప్పదు, వెపన్స్ పట్టినవాడు ఆ ఆయుధాలకే బల్లవక కూడా తప్పదు. టెర్రరిజాన్ని పెంచి పోషించిన ఏ దేశానికైనా ఆ ఉగ్రవాదానికే బలవ్వక తప్పని పరిస్థితి. భారత్తో విపరీతమైన పగ, 5 యుద్ధాలు చేశారు, 5 యుద్ధాల్లోనూ ఓడిపోయారు. బహుశా చెప్పక్కర్లేదు మీకు ఆ దేశం ఏమిటి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ దేశం. సో ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పడినా మేమే గెలిచామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్న పరిస్థితి. కానీ అక్కడ పేదరికం విలయతాండవం చేస్తోంది. బెగ్గర్లు ఎక్కువైపోయారు. విదేశాలకు కూడా బెగ్గర్లను ఎక్స్పోర్ట్ చేస్తున్న దరిద్రపు దేశంగా పాకిస్తాన్ మారిపోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల గురించి మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంజీ రావు గారు అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్కారం. పాకిస్తాన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఎస్పెషల్లీ ఈ బెగ్గర్ల విషయంలో? పాకిస్తాన్ బెగ్గర్లు అంటే ప్రపంచ దేశాల్లో చాలా కంట్రీస్ మీమ్స్ రూపంలో వదులుతూ ఉన్నాయి పాకిస్తాన్ బెగ్గర్స్ పరిస్థితి ఈ రకంగా ఉంది అని. ఒక రకంగా పాకిస్తాన్కి ఇది చాలా అవమానకర విషయం. ఏమంటారు బెగ్గర్ల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఒక జోక్ ఉంటుంది అనమాట. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళారు అంటే పాకిస్తాన్ వెళ్ళాం, పాక్ వెళ్ళాం, లండన్ వెళ్ళాం, ఇలా ఒక జోక్ ఉంటుంది అనమాట. కానీ లండన్ అనేది ఒక సుసంపన్నం. కానీ పాకిస్తాన్ ఎలా ఉందంటే, ఈ పాకిస్తాన్ పేరు చెబితే బెగ్గర్లు. అసలు ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచీకరణలో ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కనీసం పండ్లైనా ఏదైనా లెదర్ గూడ్స్ అయినా ఎక్స్పోర్ట్ చేస్తాయి. కానీ పాకిస్తాన్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తుందంటే బెగ్గర్లను ఎక్స్పోర్ట్ చేస్తుంది. తన సహోదర ముస్లిం దేశాల పీర్ ముస్లిం కంట్రీసే భయపడిపోతున్నాయి. వాళ్ళ మీద ట్రావెల్ బ్యాన్ విధించినాయి. ఒక పక్కన బెగ్గర్లు, రెండో పక్కన టెంపరీ మ్యారేజెస్ ఉంటాయి. నికా ముతా అనే ఒక టెంపరీ, గంట నుంచి ఒక రోజు కూడా మ్యారేజ్లు చేసుకోవచ్చు. అంటే ఇది ఇంకొక రూపం అనమాట. ప్రాస్టిట్యూషన్కి, వేశ్య వృత్తికి ఇంకొక రూపం. అసలు పాకిస్తాన్లో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎందుకు ఉందంటే మీరు చెప్పినట్టు ఒకటండి, పగ. మీరు అన్నట్టు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడు. పగతో ఉన్నవాడు పగతో రగిలేవాడు పగతోనే పోతారంటారు తిక్కన గారి మహాభారతంలోనమాట. అంటే మహాభారతంలో ఈ యుద్ధాల గొడవ వచ్చినప్పుడు తిక్కన దాన్ని వ్యాఖ్యానం చేస్తాడు తెలుగులో. అది సంస్కృతంలో లేకపోయినా తెలుగులో. పగతో రగిలేవాడు పగతోనే పోతాడు, పగ ఇంటిలో పాము లాంటిదని చెప్తాడనమాట. ఈరోజు పాకిస్తాన్లో పాము లాంటిది ఏది ఉందండి? పాకిస్తాన్ తగలబెట్టే పామే టెర్రరిస్టులు. అదేవిధంగా ఇప్పుడు బెగ్గర్లు అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇట్స్ ఏ బెగ్గర్ ఎకానమీ అనమాట. ఈ బెగ్గర్ ఎకానమీ అంటే ఈ పాకిస్తాన్ మొత్తం పాపులేషన్ అనేది మొత్తం ఒక 28 కోట్ల మంది పాకిస్తాన్లో పాపులేషన్ ఉన్నారు. 25 నుంచి 28 కోట్లు. ఇందులో 15.5% మంది, అంటే ఎంత ఊహించుకోండి, ఎంత దారుణమైన పరిస్థితి. మొత్తం 25 కోట్ల మంది పాకిస్తాన్ పాపులేషన్ అనుకుంటే దాంట్లో 15% అంటే 3.2 కోట్ల మంది బెగ్గర్లు ఇక్కడ ఉన్నారండి పాకిస్తాన్లో. అది దారుణమైన పరిస్థితి అనమాట, అతి దారుణమైన పరిస్థితి. 3.2 కోట్ల మంది బెగ్గర్ల గల దేశం ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది పాకిస్తానే. ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే బెగ్గర్ ఎకానమీ అంటారు పాకిస్తాన్. ఇది తన డాన్ పత్రికలో చాలా రీసెర్చ్ చేసి డాన్ పత్రికలో కూడా ఇది పబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ ఎన్నో మ్యాగజైన్లో కూడా అక్కడ బెగ్గర్ ఎకానమీ ఎలాగనేది పబ్లిష్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ అనేది మిసైల్స్ వెనకాల ఇది పడుతుంది. పాకిస్తాన్ ఆర్మీకి అన్నీ బాగుంటాయి, కానీ పాకిస్తాన్ పాపులేషన్ పరిస్థితి అతి దారుణం అన్నమాట. 3.2 కోట్లు. అందుకని దీన్ని బెగ్గర్ ఎకానమీ అంటారు. లేదా బెగ్గర్ ఒక మాఫియా సిస్టమ్ అనమాట. ఎలా ఉంటుందంటే తన సిటీలైన కరాచీలో ప్రతిరోజు ఒక బెగ్గర్ 2,000 సంపాదిస్తాడంటండి. అదేవిధంగా లాహోర్లో 1,400 సంపాదిస్తాడు. అదే ఇస్లామాబాద్లో 800 దాకా సంపాదిస్తాడు. యావరేజ్ అక్కడ ఏంటంటే యావరేజ్ ఒక్కొక్క బెగ్గర్కి 1000 రూపాయలు ప్రతి సంవత్సరం. అక్కడ బెగ్గర్ ఎకానమీ ఏంటంటే మొత్తం పాకిస్తాన్ జీడిపి మొత్తం $350 బిలియన్. అందులో $42 బిలియన్ అంటే 15%, 12 నుంచి 15% ఎకానమీ బెగ్గర్లు క్రియేట్ చేస్తున్నారు. అదండి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎకానమీ తమిళనాడు అంత ఉందన్నమాట భారతదేశంలో. తమిళనాడు కంటే కొంచెం తక్కువ. అందులో 12 నుంచి 15% కేవలం బెగ్గర్లు సంపాదిస్తున్నారు. అంటే ఏంటి? బెగ్గర్లు అంటే వాళ్ళు వెళ్ళి ఏది ప్రొడ్యూస్ చేయరు, ఉత్పత్తి చేయకుండానే పక్కోడి దగ్గర తీసుకుంటారు. కాబట్టి పాకిస్తాన్ ఉత్పత్తిలో మొత్తంలో పక్కోళ్ళ నుంచి తీసుకునేదే $42 బిలియన్. అంటే అది లెక్కలోకి రాదనమాట. బెగ్గర్ ఎకానమీ అంటారు. అది వేస్ట్ అనమాట. అంటే ఏంటి? వీళ్ళు కూర్చుని పనిచేయడం వల్ల పాకిస్తాన్లో ఏమవుతుందండి?
వాళ్ళు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, పాకిస్తాన్ ఎకానమీ కిందకి లాగబడుతుంది. అది బెగ్గర్ ఎకానమీ, వెరీ డేంజర్ అండి. అంటే పాకిస్తాన్ జనాభాలో 15% 3.2 కోట్ల మంది బెగ్గర్లు. ఇప్పుడు ఈ బెగ్గర్లు పాకిస్తాన్లో సంపాదన కంటే చక్కగా వాళ్ళు ట్రావెల్ వీసాలు తీసుకుని ముస్లిం కంట్రీస్లో వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది అనమాట. వెళ్ళడం, మక్కా మదీనా పేరు చెప్పడం, సౌదీ అరేబియా వెళ్ళడం, లేకపోతే కువైట్ వెళ్ళడం, వెళ్ళి అక్కడ ఏంటంటే బెగ్గర్ వృత్తి మొదలుపెట్టారు. ఇప్పుడు సౌదీ అరేబియా చాలా అల్ట్రా నేషనల్ అనమాట, షార్జా, దుబాయ్లు అనేవి. వీళ్ళ పాకిస్తాన్ యొక్క బెగ్గర్లకు భయపడిపోయి వీళ్ళ మీద ట్రావెల్ బ్యాన్ పెడుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో ఇలా ఫోటోలు పెడితే వీళ్ళు వస్తే పట్టుకోండి అని పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ సౌదీ అరేబియా ఎంబీఎస్ ఇచ్చాడంటే మహమ్మద్ బిన్ సలాం పరిస్థితి ఎలా ఉందో పాకిస్తాన్లో మనం చూడు. ఇది పాకిస్తాన్ బెగ్గర్ ఎకానమీ, అది అతి దారుణమైన పరిస్థితులు. ఈరోజు పాకిస్తాన్ దీనాతి దీన స్థితిలో ఉంది అని చెప్పడానికి ఈ బెగ్గర్ వృత్తి అనేది ప్రధానం. ఎంజీరావు గారు, భారత వివాహ వ్యవస్థకు మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా, కానీ పాకిస్తాన్లో ఏంటి, మీరు ఇంతకుముందు ప్రస్తావించారు గంటల లెక్కన పెళ్ళి, లేకపోతే రోజుల లెక్కన పెళ్ళి అగ్రిమెంట్ లాగా అని చెప్పేసి. ఎందుకు పాకిస్తాన్ వివాహ వ్యవస్థ అలా తగలబడింది అంటే ఏం చెప్తారు? ఈ ముస్లింలో షియా సున్నీస్ అని ఉంటారండి. ఈ షియాలో ఒక సాంప్రదాయం ఉంటుంది అనమాట. వాళ్ళకు ఒక సాంప్రదాయం అదేంటంటే నికా ముతా అనేది ఏంటంటే కాంట్రాక్చువల్ మ్యారేజ్ సిస్టమ్. ఇది గంట నుంచి ఒక రోజు, ఒక లేకపోతే వారం రోజుల పాటు మ్యారేజ్, టెంపరీ మ్యారేజ్ అనమాట. ఒక కన్యని చూసుకోవడం, ఆ కన్యకి ఇంతని డౌరీ లాగే ఇంతని చెల్లించడం, ఇంత టైం పీరియడ్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. అంటే గంట నుంచి వారం రోజుల పాటు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు అనుభవించడం అంట. దీన్ని ఎలా ఎలా క్రిటిసైజ్ చేస్తారంటే ఇది ఒక వేశ్యావృత్తి, వేశ్యావృత్తికి ప్రత్యామ్నాయం అని. ఇప్పుడు పాకిస్తాన్లో ఇది అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందనమాట. పాకిస్తాన్లో షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారన్నమాట. పాకిస్తాన్ ఎస్పెషల్లీ టూరిస్ట్ ప్లేసులు ఉన్న నీలం వ్యాలీ, K2 గాడ్విన్ ఆస్టిన్, ఈ POK దగ్గర నుండి ఈ ఇస్లామాబాద్ దగ్గర, రావులపిండి దగ్గర, మొహంజదారో అనే చారిత్రకమైన ప్లేసులు, ఈ కరాచీలో ఒకప్పుడు మొఘల్స్ వెళ్ళిన లాహోరు, ఇలాంటి టూరిస్ట్ సైట్లు ఎక్కడున్నాయో అక్కడ ఈ వ్యవస్థ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, ఈ టూరిస్టులు పాకిస్తాన్ వెళ్ళే టూరిస్టులు వెళ్ళేది అక్కడ ఏదో ప్లేసులు చూడడానికి కాదండి. దారుణమైన పరిస్థితి ఉన్న ఈ నికా ఉంది కదా, ముత్తా నికా, చక్కగా టెంపరీ మంచి కన్యలు చూసుకోవడం, టెంపరీ మ్యారేజ్ చేసుకోవడం, గంట నుంచి కొన్ని రోజుల పాటు వాళ్ళని ఎంజాయ్ చేయడం, వదిలే టెర్రరిస్ట్ ముందు ఇది అయిపోతుంది కదా, అగ్రిమెంట్ అయిపోతుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఈ వ్యవస్థలో వచ్చే పిల్లోడు ఎవరన్నా పుడితే వాళ్ళకి లీగల్ వారసత్వ రైట్లు కూడా ఉండవు. అంటే ఏంటి, పూర్తిగా ఒక రకమైన వేశ్యా వృత్తికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టుకుని వాళ్ళు పాకిస్తాన్ వెళుతుంది. సుమారు ఇలా బలయ్యే స్త్రీలు సుమారు అక్కడ 10% ఉంటారని అంచనా. అంటే పాకిస్తాన్ పాపులేషన్లో 25 కోట్ల సగం మంది స్త్రీలు అయితే 12.5 కోట్లు అయితే 1,25,00,000 మంది స్త్రీలు ఈ నికా ముక్తాకు బలవుతున్నారు. అంటే ఏంటంటే పాకిస్తాన్ పేదరికంలో పడిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయి, రేట్లు పెరిగిపోయి, పిల్లల్ని పెంచుకునేది లేక, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి దారుణమైన పరిస్థితి. అంటే ఇటు ఒకవైపు బెగ్గర్ ఎకానమీ, రెండో పక్కన ఈ వేశ్యా వృత్తిలాగా ఈ నికా ముత్తా ఒక పేరు చెప్పడం టెంపరీగా. అందుకనే టూరిస్టులు పాకిస్తాన్ క్యూలు కడుతూ ఉంటారన్నమాట. ఏంది అంటే అక్కడ ఏదో ప్లేసులు ఉంటాయి, అక్కడ ఏదో ఎంజాయ్ చేద్దాం, మంచి మంచి షార్జాలాగా పెద్ద పెద్ద వాటర్ రిసార్ట్స్ ఇవి ఉంటాయని కాదండి. ఈ టెంపరీ మ్యారేజ్కి అనమాట ఎంజాయ్ చేయడానికి వాళ్ళు టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు పాకిస్తాన్. ఎంజీరావు గారు, 1947లో ఒకేసారి ఇండియాకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. మరి ఈ 78 ఏళ్లలో భారత్ ఇంత పురోగతి సాధిస్తూ ఉంటే, అభివృద్ధి సాధిస్తూ ఉంటే, మరి పాకిస్తాన్ ఎందుకు ఇలా రోగ్ స్టేట్గా మారిపోయింది? కారణం ఏంటి? ఇది ఒక రోగ్ స్టేటు, బెగ్గింగ్ స్టేటు, అదే ప్రాస్టిట్యూషన్ అంటే మనం పదం ఉచ్చరించకూడదు ఒక కంట్రీకి వ్యతిరేకంగా. కానీ స్త్రీలను వాళ్ళు అణిచే ధోరణి, స్త్రీలను ఎక్స్ప్లాయిట్ చేసి ఆ స్త్రీల నుంచి వచ్చే మనీ ద్వారా వాళ్ళు సర్వైవేటెడ్ చేసి గవర్నమెంట్ పట్టుకెళ్ళి మిలిటరీ. ఏమీ లేదండి, 1947లో స్వతంత్రం వచ్చేటప్పుడు 2 దేశాలు పేద దేశాలే. కానీ భారతదేశం 1991 వరకే విస్తృతంగా అభివృద్ధి చెందింది. పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతదేశం దాటి వృద్ధి రేటు వచ్చేదన్నమాట, చాలా ఎక్కువ ఉండదు. ఒకప్పుడు ఒక మహారాష్ట్ర, తమిళనాడు కలిపితే ఎంత ఉందో దాన్ని దాటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు 1990 నుంచి చూస్తే ఎలా ఉందంటే ప్రస్తుతం తమిళనాడు కంటే వెనకబడింది. అంటే ఒక తమిళనాడు కంటే పాకిస్తాన్ జీడిపి వెనకబడింది. పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు. ఇటు ఇది చూస్తే సుమారు 2 లక్షల చదరపు, 1,70,000 చదరపు కిలోమీటర్లు తమిళనాడు. చూస్తే తమిళనాడు కంటే వెనకబడిపోయింది. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది. దీని అంతటికి ఒకటే కారణం, ఎవరిని అడిగినా చెప్తారు, భారతదేశంతో 5 యుద్ధాలు, 6వ యుద్ధానికి సంసిద్ధం అవుతుంది. 30 సంవత్సరాలు 1990 నుంచి గత 30 సంవత్సరాలుగా భారతదేశంతో ఏది టెర్రరిజం ఫైట్ చేస్తూనే ఉంది, ప్రచ్ఛన్న యుద్ధం, ప్రాక్సీ వార్ చేస్తూనే ఉంది. ఇలా టెర్రరిజం 5 యుద్ధాల ఫలితం, పగ, ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి మిలిటరీ మీద పెట్టడం, దానికి 160 అణుబాంబులు, దాని తయారీ, దాన్ని పెట్టడానికి భయం,
ఇదిగోండి బోర్డర్ వెంబడి భయంకరమైన సైన్యాన్ని 3 లక్షల మంది సైన్యాన్ని మోహరించాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. ఒక చియాచిన్ గ్లేషియర్లో భారత్తో పోరాడి రోజుకి 5 కోట్లు ఖర్చు పెడుతుంది. ఏది అంటే ఇదిగోండి ద్విజాతి సిద్ధాంతం, భయంకరమైన ద్విజాతి సిద్ధాంతం. ముస్లిమ్స్ వేరు, హిందువులు వేరు, మీది హిందూ దేశం, మీ మీద పగ. అసిమ్ మునీర్ ఇలాగే మాట్లాడతాడు. పెద్ద పెద్ద మిసైల్స్ తయారు చేయడం, ప్రపంచంలో అత్యాధునిక మిసైల్ తయారు చేయడం, అది తయారు చేయడం అంత ఈజీ కాదండి. ఎంతో టెక్నాలజీ, ఎంతో R&D పెట్టి కొన్ని బిలియన్ డాలర్స్ పెట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ $10 బిలియన్ పెడుతుంది. అది ఆర్థిక వ్యవస్థ ఎంత? $10 బిలియన్ ఎంత? మొత్తం జీడిపిలో అది 10 నుండి 15% రక్షణ ఖర్చు చేస్తాయి. అదే భారతదేశం జీడిపిలో కేవలం 2% మాత్రమే ఖర్చు పెడుతుంది, మిగిలినంత అభివృద్ధికి ఉపయోగిస్తుంది. అందువల్ల జీడిపి అంతా రక్షణగా పోతుంది కాబట్టి, ఈవెన్ ఇప్పుడు కూడా రక్షణకి వెళ్ళిపోతుంది కాబట్టి టెర్రరిస్టులను మేపడానికి డబ్బులు పెడతారు, పెట్టుబడి పెడతారు. ఎన్నో వేల టెర్రరిస్ట్ క్యాంపులు. పాకిస్తాన్ ఆర్మీ బతకడానికి వాళ్ళకైతే అన్నీ బాగుంటాయి, వాళ్ళకి బిర్యానీలు ఉంటాయి, వీళ్ళకేమో అడుక్కోవడానికి గంజి కూడు కూడా ఉండదు. ఇది భయంకరమైన పరిస్థితి అనమాట. పీఓకే నుంచి జమ్మూ కాశ్మీర్ లాక్కోవడం, అణుబాంబులకి పెట్టుబడి పెట్టడం. అందువల్ల ఏంటంటే అక్కడ ప్రొడక్టివ్ అసెట్స్ని ఉత్పత్తి కారకాలను క్రియేట్ చేయడానికి డబ్బులు లేవు. అంటే పగ. ఇండియా నుంచి ఏదో చేయాలి, ఇండియాని డివైడ్ చేయాలి, ఇండియా నుంచి కాశ్మీర్ లాక్కోవాలి. కాబట్టి ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి పగ ఆయుధాలు కొనడం, అణ్వాయుధాల మీద పెట్టుబడి పెట్టడం. ఇందుకే దాని దగ్గర ఎటువంటి డబ్బులు లేకుండా పోయినాయి. కాబట్టి పగ, ఇండియాపై పగతో పోయేది ఎవరు అంటే పాకిస్తాన్. ఎందుకంటే ఏ యుద్ధంలో కూడా భారతదేశాన్ని ఓడించలేదు, టెర్రరిజం కూడా గెలవలేదు, ఇప్పుడు చేయడానికి లేదు. భయానకమైన అధునాతనమైన ఆర్మీ గల దేశం, కానీ ప్రపంచంలో బెగ్గింగ్ దేశం. ప్రపంచంలో ప్రాస్టిట్యూట్ను కూడా టూరిజం పేరు చెప్పి ప్రమోట్ చేస్తుంది, ఆ స్త్రీల్ని అణచివేస్తుంది, భయానకంగా అణచివేస్తుంది. 15.5% బెగ్గర్లు ఆ పాపులేషన్లో, పాకిస్తాన్ పాపులేషన్లో 10% స్త్రీలు ప్రాస్టిట్యూషన్, ఈ నికా ముత్తా అనే వ్యవస్థ పెట్టడం, గంటకి 1000 రోజులు 2 రోజులకి పెళ్ళిళ్ళు చేయడం, ప్రాస్టిట్యూషన్ నడపడం. అంటే ప్రాస్టిట్యూషన్కి బెగ్గింగ్కి కేర్ ఆఫ్ ఎవరంటే పాకిస్తాన్. దీనికి కారణం పాకిస్తాను, ఇండియా వైపు ఉన్న పగ. అందువల్ల ఏంటంటే దారుణమైన పరిస్థితి. ఈ పాకిస్తాన్ ముక్కలు చెక్కలు అవడం తప్పితే వేరేది లేదు. ఇది పేదరికంతో, ఈ పగతోనే ముక్కలు కూడా అయిపోతుందండి. ఇది ఉండే పరిస్థితి కూడా మనకు కనపడడం లేదు.